హాయ్ ఆల్, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్ అండి. నేను వచ్చేసి మంచి ఎనర్జీ డ్రింక్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పల్లీలు అండి, గ్రౌండ్ నట్స్ అండ్ 5 ఆల్మండ్స్, బాదాము అండ్ 4 కాజు అన్నమాట. కొన్ని కిస్మిస్లు కూడా యాడ్ చేశానండి. ఇవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి. సో 2 టైమ్స్ అయితే క్లీన్ చేసుకోవాలి. సో ఈ ఎనర్జీ డ్రింక్ అయితే అందరి పిల్లలకి నచ్చుతుందండి. చాలా బాగుంటుంది అనమాట. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. నేనైతే రెగ్యులర్గా మా బాబుకు బ్రేక్ఫాస్ట్ లాగా ఇస్తుంటానండి. ఇందులో ఒక 3 to 4 ఖర్జూర్ కూడా వేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని 3 to 4 అవర్స్ వరకు నానబెట్టుకోవాలండి. మంచిగా నానిపోతాయి అన్నమాట. సో ఈ విధంగా నానినాయండి, అన్నీ కూడా మంచిగా వాటర్లో నానినాయి. దీంట్లో ఖర్జూర్లో ఉన్న సీడ్స్ అన్నీ కూడా బయటకు తీసి గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో బాబుకైతే నేను రెగ్యులర్గా ఈ డ్రింక్ మాత్రమే కాదు అండి, వేరే డ్రింక్స్ కూడా చేస్తూ ఉంటాను. అవి కూడా పోస్ట్ చేస్తానన్నమాట. సో మీలో ఎంతమందికి అయితే ఈ వీడియో నచ్చిందో లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మీకు ఫ్రెండ్స్కి, రిలేషన్స్కి ఛానల్ యొక్క లింక్ను కూడా షేర్ చేయండి. సో ఎంతమంది అయితే ఈ డ్రింక్ని ట్రై చేశారో కూడా కామెంట్ చేయండి. సో ఎవరైతే పిల్లలు ఫుడ్ తీసుకోరో వాళ్ళకి మాత్రం చాలా బాగుంటుంది అనమాట అండి. కంప్లీట్గా ఎనర్జీ డ్రింక్ అండి. ఇది వచ్చేసి బాబుకైతే చిన్నప్పటి నుంచి ఈ విధంగా పెట్టేదాన్ని. సెర్లాక్ అయితే ఎక్కువ వాడలేదన్నమాట నేను. సో ఈ విధంగా ఇస్తేనే బాబు డ్రింక్ తాగుతాడండి. బనానాస్ అయితే తినడు అనమాట. సో ఈ విధంగా మిల్క్ షేక్ లాగా చేసి ఇస్తేనే తాగుతూ ఉంటాడు. ఎక్కువ ఫ్రూట్స్ కూడా తీసుకోడండి బాబు, లిమిటెడ్ ఫ్రూట్సే తీసుకుంటాడు. సో అందుకని ఈ డ్రింక్స్ అయితే ఇస్తుంటాను. సో ఇవన్నీ కూడా డ్రై ఫ్రూట్స్ కాబట్టి మంచి ఎనర్జీ అయితే వస్తుందన్నమాట. సో రెగ్యులర్గా ఇవి కాకుండా వేరే అదర్ డ్రింక్స్ కూడా ఇస్తుంటాను అన్నమాట మా బాబుకి. సో డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. 3 to 4 స్పూన్స్ ఆఫ్ షుగర్ని కూడా యాడ్ చేసుకోవాలండి. అదేవిధంగా స్మాల్ గ్లాస్ ఆఫ్ మిల్క్ కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇవంతా కూడా మంచిగా మిక్సీ పట్టుకొని ఇవ్వాల్సి ఉంటుందండి. ఎవరైతే అన్హెల్దీ ఉంటారో, కొంచెం లావు అవ్వాలి అనుకుంటారో మీ పిల్లలకి ఇది చాలా బాగా పనిచేస్తుంది అనమాట. సో గ్లాస్ ఆఫ్ మిల్క్, చిన్నపిల్లలు అయితే టేస్టీగా తాగుతారండి. దీంట్లో హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు. మనం ఇదంతా కూడా మంచిగా మిక్సీ పట్టుకున్నాక ఆ వాటర్ని కూడా వేస్ట్ చేసుకోవద్దండి. ఎందుకంటే వాటర్కి కూడా మంచి న్యూట్రియంట్స్, ప్రోటీన్స్ అన్నీ కూడా అందులో ఉన్నాయి కాబట్టి వాటర్ని వేస్ట్ చేసుకోకుండా నీట్గా స్మూత్గా మిక్సీ పట్టుకొని గ్లాస్లో వేసుకొని ఇవ్వాలండి. చల్లగా ఇవ్వాలి. సో నేను రెగ్యులర్గా ఇస్తుంటాను అనమాట బాబు కోసము. నైట్ షిఫ్ట్ చేసి వస్తాడు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇదే అవుతుంది రెగ్యులర్గా అయితే. సో దీంట్లో మనం పల్లీలు వేసాం కదా, పల్లీలు కాకుండా పీనట్ బటర్, ఓట్స్తో కూడా చేసిస్తానండి అప్పుడప్పుడు. సో గార్నిషింగ్ కోసం కాజు యాడ్ చేశాను. అదేవిధంగా హనీ కూడా గార్నిషింగ్ కోసం వేసుకోవచ్చండి. టేస్ట్ మీకు ఇంకెక్కువ కావాలి షుగర్ అనుకుంటే హనీని కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో చల్లగా ఇవ్వాల్సి ఉంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఫ్రెండ్స్కి, రిలేషన్స్కి